నమస్తే, వెల్కమ్ టు మార్తి న్యూస్. నేను దీపిక. ఖమ్మం నగరం గాంధీ చౌక్లోని వరప్రదాత షిర్డీ సాయి మందిరంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 20వ తారీఖు బుధవారం ఈ మందిరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. 50 జంటలకు పైగా ఈ వ్రతాన్ని ఏర్పాటు చేసినట్టు ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. కార్తీక మాస నిత్య అన్నదానంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాట్లు చేశారు. వేములపల్లి శ్రీనివాసరావు, జయా దంపతులు, కాకరపర్తి సూర్యనారాయణ, రమాదేవి దంపతులు ఈరోజు అన్నదాతలుగా నిలిచారు. కార్తీక మాసం నిత్య అన్నదానానికి భక్తులు అధిక సంఖ్యలో విరాళాలు అందించాలని ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. భక్తిగా కొలిచిన కరుణిస్తానని, ఆర్తిగా పిలిచిన పలుకుతానని సమాధి అవుతూ తెలిపావు. సృష్టి స్థితి లయకర్తవు నీవై, శ్రద్ధా సహన ప్రవక్తవు నీవై, సత్యం ధర్మం నేర్పావు, శాంతి స్థాపన చేశావు. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం నీ ద్వారం. మధ్య మధ్య పానీయం సమర్పయామి. పెట్టిన ప్రసాదం చుట్టూ నీళ్ళు తిప్పాడు. ఉత్తరాభోజనం సమర్పయామి. అక్కడ ఉన్నాయండి. అందరి తరఫున గణపతి హారతిస్తారు. తర్వాత చూపించాక నమస్కారం చేయాలి. భక్తి పుష్పం ఫలం ద్రవ్యం సమర్పయామి. ఆడవాళ్ళు చేతిలోకి అక్షరాలు పట్టుకుంటారు. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణానివ యజ్ఞోదితం మయాదేవ పరిపూర్ణం తదస్తుదే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాయ సర్వాత్మిక మహాగణపతి సుప్రీత సుప్రజన్న వరదో భవదు ఏతత్వరం సర్వం ఉమామహేశ్వర ఆధార అర్పణమస్తు. వివాహ చేతిలో అక్షత వేసి నీళ్ళు పోయింది. గణపతికి చూపించి పక్కన కమలపాకు పెట్టుకొని, లేకపోతే ఆచమన పాత్రలు గణపతిని చదివించండి. ఆనుష్ఠానం
లక్ష్మీ మళ్ళీ పూలు అక్షంతలు తీసుకో. తద్రుద్రాజ ప్రేతదేవేరుత్తమాజో రుద్రాగౌరీ దేవదేభ్యో నమః. అక్షత పుష్పాన్ సమర్పయామి. కలశానికి స్వాగతం. అక్షత పుష్పాన్ సమర్పయామి. మళ్ళీ పూలు అక్షతలు తీసుకొని చెప్పండి. సూర్య రాయేత్ సూర్య ధ్యానం ప్రకర్షయామి. మమ కుటుంబస్య ఆత్మపీడ ఉపశాంతయే సూర్యగ్రహాయ నివేదాంతవచ్చంత హిరణ్యేన సవిదానేన దేవయాది పురాణసున్నం తద్రుద్రాజ ప్రేతదేవేరుత్తమాజోదే సుతమావదే అగ్నిదూతమునామహే భవదానం విశ్వతానే పద్మనాకారవంతులే స్వర్ణ ప్రతిమరూపేణ సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. కలశానికి ముందు సమర్పించడం. తాంబూలం కలశం ముందు పెట్టుకోండి. ఆ కలశం ముందు హరిషేదు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్షయామి. మమ కుటుంబస్య మనఃపీడ ఉపశాంతయే రోగపీడ ఉపశాంతయే కుజగ్రహాయ హిరణ్యమమ సంప్రాప్తే బుధా భూయాచ కార్యేత్ బుధధ్యాయ బుధన్నామ భావిన్యజాపనే భవతంత్రాంగజాక్షరంగరే విలేజానందేభో కలశం ముందు ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద ఖర్జూరం ముక్కలు దాని మీద నవగ్రహాలు వేస్తాం. అన్ని పెట్టే గ్రహాయ హిరణ్యమమ ఓం వీరాంజన వైశ్వరాసురకారుడి శేక్షం మధురం గురునాథ పుత్రధ్యానం ప్రదర్శయామి. మమ కుటుంబస్య కలత్రపీడ ఉపశాంతయే శుక్రగ్రహాయ హిరణ్యమమ క్రోధాంగే గవరంగే వీరాక్షత్రమే దంతరాగంధి శనిధ్యానం ప్రదర్శయామి. మమ కుటుంబస్య ప్రాణపీడ ఉపశాంతయే శనీశ్వరాయ హిరణ్యమమ సంప్రాప్తే రాహు పూజాంచ బ్రహ్మాండ సంప్రాప్తే కేతు పూజాంచ కారయేతు కేతు ధ్యానం ప్రదర్శయామి. మమ కుటుంబస్య అజ్ఞానపీడ ఉపశాంతయే కేతుగ్రహాయ హిరణ్యమమ నిష్మనోధ రంగలింగ వేద విచూఢమాత్ర డోలారోసిందోళం భగవద్వాదనాః దేవతా ప్రత్యదేవరాజిత సూర్యస్య వాయుర్వాయు విద్యాకారంగలే పంచలోహ ప్రతిమరూపేణ కేతుగ్రహమావాహయామి. స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. విద్వాంసకేతుగ్రహదోషనిరోధయతు ఆదిత్యాయ సోమాయ హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔషధస్నానం సమర్పయామి. జన్మో మిత్రస్య ప్రణాదన్నో భవత్పర్యమా సజ్ఞేంద్రో బృహస్పతి జన్మో విష్ణురుద్రః నమో భగవతే నమస్తే వాయువేదో ప్రత్యక్షం బ్రహ్మాదేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఉదం వదిష్యామి సత్యం వదిష్యామి. ఓం గణేశాయ
ओम गणेशाय नमः ओम ब्रह्माय नमः ओम सरस्वती नमः ओम विष्णवे नमः ओम लक्ष्मीने नमः ओम ब्रह्माय नमः ओम सरस्वती नमः रुद्राय नमः दूरिणे नमः आदित्य प्रजापते नमः गाधवे नमः गाय नमः सर्वे नमः गीतवे नमः चित्रगुप्ताय नमः ब्रह्मदेवाय नमः इंद्राग्य नमः देवदेवता वायुदेव ईशानास्तदिक्पालक देवतेभ्यो नमो नमः ఇంకొక తాంబూలం పట్టుకొని మండపంలో ఉంటారు రాధరాజే సీతావల్లభాయ దేవే కన్నో రామచంద్ర ప్రచోదయాలు మండపంలో తాంబూలం ఇచ్చి ఆ తాంబూలం మీద అక్షతలు పుష్పము పసుపు కుంకుమ గంధం సమర్పించారు అన్నవర క్షేత్రపాలకులు రామచంద్రుడు ప్రసాదం కౌంటర్ పక్కన ఇటువైపు స్వామివారి తోగలు ఏం చేసినప్పుడు వెళ్ళకూడదు కాబట్టి అన్నవరం వెళ్తే ప్రసాదాల కౌంటర్ మీద ఎక్కడ దృష్టి పెట్టకుండా కొద్ది పక్కకు వస్తే రామవారు కనపడతారు అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత వేములపల్లి నరేష్ గారు బ్రహ్మాజీ గారు వారిద్దరు కూడా ఈరోజు మనందరూ కూడా వ్రతం తర్వాత లంచ్ ఏర్పాటు చేసింది కాబట్టి వారికి వారి కుటుంబానికి సాయనాన్ని ఆశిస్తూ ఎవరెలా ఉండాలి మనం కోరుకున్నాం. సాయిరామ్ సాయిరామ్ అంతే ఉండదు అవసరమైన ఇంటికోసమే మొత్తం ఇంటికో వారు ఏం చేయాలి నరేష్ గారు
चंदामनवदे अमृताभारस्ति अमृतं वै प्राणः सांगं सायुधं समानं सैक्यं तत्र परिवारसमेतस्य अदञ्च नागाजनः ब्रह्मनागाजनः द्विवच्चनागाजनः चक्रच्चनागाजनः कालञ्चनागाजनः विजयच्चनागाजनः विजयच्चनागाजनः ऊर्ध्वच्चनागाजनः अथर्वैच्चनागाजनः नागाजने वेदनं सर्वं यद्भूतं यच्चोऽव्यो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पूर्व अक्षतल कार्यक्रम समर्पिंచారు ओम महादेवी विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आवाहयामि स्थापयामि पूजयामि सन्निधापयामि చెప్పండి శాంతాకారం ఏకశేనం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథ్ విష్ణుః ప్రచోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సత్యనారాయణ స్వామిని మనసులో సమర్పయామి ఆవాహయామి మళ్ళీ అక్షరాలు ఆవాహయామి నమస్కారం వద స్వాగతం సమర్పయామి పూలకం వర్తోదేవశ్రీమహి ధియో యో నః ప్రచోదయాత్ మూడు సార్లు నీకు సమర్పించండి కలశం మీద అంతేవర్గం సమర్పయామి ప్రియవరాజ క్రమే విష్ణు గోభాగాభ్యాదో ధర్మాని ధారయన్నో మళ్ళీ మూడు సార్లు ముఖ్య ఆజమనీయం పాఠం సమర్పయామి ఆజమనీయం సమర్పయామి మళ్ళీ మూడు సార్లు ముఖ్య ఆజ వివస్త్రాణి వివరాల సత్యదేవాయ నమః అక్షర పుష్పాన్ సమర్పయామి ఇంకో పుష్పాన్ని కుంకుమతి స్వామి దగ్గర ఉంచండి విష్ణు 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 సూర్య విష్ణు బ్రహ్మ విష్ణు చందనం సమర్పయామి పుష్పానికి పశుపతి స్వామికి సమర్పించండి కాశ్మీర సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పమాలాన్ని సమర్పయామి అదాహ పుష్పై పూజయామి పుష్పాలు సమర్పిస్తూ ఓం సత్యదేవాయ పూజయామి ఓం భద్రామాజీ పూజయామి సుక్షాత్రపురాజమాత్రం పూజయామి లక్ష్మీ వృక్షరాజ పూజయామి ఓం సంకేశ్వరశాంతవాణ్యమావాహం పూజయామి ఓం కంబుగండాయ గండం పూజయామి ఓం పూర్ణేశ్వరూపాయ వృక్షం పూజయామి కుండబ్రాహ్మణందాయ ఆనందాం పూజయామి నాథ బ్రహ్మదేవానందం పూజయామి పూజయామి ఓం చంద్రభూజయామి పూజయామి ఓం సుధారాయ పూజయామి ఓం సహస్రదేవ పూజయామి శ్రీరామదేవదేవదే నేను ఒక నామం చెప్పగానే మీరు ఓం సత్య సత్యయోగాయ సత్యజ్ఞానాయ సత్యజ్ఞాన ప్రియాయ సత్యనిధయ సత్యసంభవాయ సత్యప్రభవే ఓం సత్యేశ్వరాయ సత్యకర్మణే సత్యపవిత్రాయ సత్యమంగళాయ సత్యగర్భాయ సత్యప్రజాపతయే సత్యవిక్రమాయ సత్యసిద్ధాయ సత్యాగ్రజాయ సత్యసంతుష్టాయ సత్యవరాహాయ సత్యబాలాయ సత్యపూర్ణాయ సత్యఔషధాయ సత్యశేషాయ సత్యజ్యేష్ఠాయ సత్యవిక్రమాయ
స్వామి దగ్గర కలశం దగ్గర పెట్టుకొని దాని మీద ఓం శ్రీ మహాలక్ష్మి నమః మీకు 4 అగరబత్తులు ఇచ్చారు. అందులో 2 వెలిగించారు. 2 ఆఖరికి వెలిగించారు కానీ 2 అగరబత్తులు వెలిగించారు. పండు నైవేద్యం మీరందరూ కూడా ఒక పండు నైవేద్యం పెట్టండి. 2 పండ్లు లాస్ట్ ఉంచుకోండి. ప్రసాదంతో పాటు ఆ పండు కథ అయిపోయాక నైవేద్యం పెడుతుంది. ఒక పండు ఇప్పుడు ప్రస్తుతానికి స్వామి నైవేద్యం చేసి వచ్చిన మీరందరూ ఆగండి. వచక నీరు సమర్పించారు. సాంబోగ జపనాన్ని సమర్పయామి. మీ అందరికీ కర్పూరం తెచ్చారు. ఒకరు సమర్పించి స్వామి చూసి వెళ్ళగలరు. దేవో సత్యదేవ భగవాన్ కి, దేవో సత్యదేవ భగవాన్ కి, దేవో సత్యదేవ భగవాన్ కి,
అనయాధ్యానవాహనాదిశోడిలోపచారపూజాజాభవాన్ సర్వాత్మః సుప్రీతః సుప్రసన్నావరదో భవతు. ఇప్పటి వరకు కార్తీక మాస సందర్భంగా సంకల్పం చేసుకున్న సామూహిక శ్రీ సత్యదేవ వ్రత పూజా కార్యక్రమం పరిసమాప్తమైంది. అందులో భాగంగా 5 కథలు. ఆ 5 కథలు ఒక అనేక రకమైన కష్టాలు పడుతూ దరిద్రాన్ని అనుభవిస్తూ ఇల్లు తిరిగి భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఆయన గారికి భగవంతుడు ఎప్పుడు ఓం దేవసత్వాః సవితో వృషభ అశ్వినో బాహుజ్యం భూశ్రియత్తాభ్యే వందతే ప్రోక్షా భయంజా శోషణా దాక్షా భ్రమీంద్రా అమలింగస్వాహ ఇదముద పురాణస్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ధనాయ స్వాహ కమలాయ స్వాహ బ్రహ్మణే స్వాహ ఆచమయం దోషయామి లక్ష్మీ సర్వాంగాం దాక్షాం దేవజ్ఞాపదే దేవంకరాజ సర్వేదా శ్రీరంగేశాయ మంగళం మానవం శ్రీజాదోషాన సంప్రజం జగద్ ఆదిప్రాతజ్ఞాయ శ్రియమతలిమాతయః దేవో మళ్ళీ అక్షర పట్టుకొని పూర్ణం దేవేంద్రనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ ధృణాఖ్యాం దాఖ్యాం శ్రీవత్సవత్పదే దేవంకరాయ త్రయేజాం శ్రీరంగేశాయ మంగళం గంగాధారణాచార్య ప్రోగమై సర్వై పూర్వై ఆచార్యై శుక్రదాయాస్తు మంగళం గోవింద అక్షతలు అంత బరువైనట్టుంది. ఆ వైశ్యులు రాజుగారి దగ్గర నుంచి సత్కారం పొందిన తర్వాత చక్కగా సంతోషించి రాజుగారి దగ్గర ఇచ్చిన ధనాన్ని వారి ధనాన్ని అంతా కూడా ఒక ఓడలో ముద్రించడం మళ్ళీ పైకి ఇదే పని అనేది వేరే పని లేదు. పోస్టులు పెడుతూ ఉంటాడు, లేకపోతే దైవత్వం కలిగి లేకపోతే ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు అని చెప్పి తనకు తానే అనుకుని ఒక యతి రూపం ధరించి పాపం ఈ సాధువు గారు ఏం చేస్తున్నారు, ఊరికి వెళ్తూ 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 మధ్య మధ్యలో ఆపుతున్నారు. మనం కూడా ఏదైనా నీళ్ళు వెళ్తే మనం ఉన్న ఓడేంటి తారు అక్కడక్కడ ఆగి మధ్య మధ్య పానీయం సమర్పయామి, నీళ్ళు కాఫీలు దోశలు ఇడ్లీలు లేకపోతే ఇంకా 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 వెరైటీ అన్నీ కూడా పొట్టలో వెళ్తూ 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 ఉంటారు. అప్పుడు ఇక్కడ ఎక్కగానే హైదరాబాద్ పోవాలంటే మధ్యలో సూర్యాపేట ఆగాలంటే ఒక రూల్ అట్లా ఆగి, లేకపోతే ఆ తర్వాత ఇంకెక్కడైనా ఆగాలి. ఆగి కాస్త దిగి అట్లా మధ్య మధ్య పానీయం చూసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సాధువు గారు కూడా ఓడని అక్కడక్కడ ఆపుతూ ఆయన అట్లా చేయలేదు, అనుష్ఠానం చేసుకోవడానికి దిగారు. దిగి స్నానము అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఎతి రూపంలో ఉన్న స్వామి ఏం చేశాడంటే పడవ ఎక్కుతాడు. పడవ ఎక్కుతుంటే దూరం నుంచి చూసిన సాధువు గారు, ఓయ్ ఎందుకయ్యా అలా పడవ ఎక్కుతున్నారు, అందులో దొంగిలించడానికి ఏమీ లేదు, ఆకులు అలుపులు తప్ప తీగలు తప్ప ఫలానా దేశంలో అవన్నీ బాగున్నాయి అంటే మూట కట్టుకొని వెళ్తూ ఉన్నాను అంతే తప్ప ఏమీ లేవు అనగానే నువ్వు ఏది ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎది రూపంలో ఆ స్వామి కనపడుతూ ఉన్నాడు. ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అనుమానం కూడా వస్తుంది, కొంపదీసి మాయా రూపంలో ఉన్న ఈయనేమన్నా నా ఆస్తులన్నీ దొంగిలించాడా అని చెప్పి అనుకొని అనుమానంతో ఆ మూడలిపి చూస్తాడు. మూడలిపి చూడగానే అందులో ఆయన ఏమన్నాడు, ఆకులు తీగులు అరములు ఉన్నాయి, అందుకే దేవాలయంలోకి రాగానే నాకు పని ఉంది, నేను వెళ్తా తొందరగా కానివ్వండి అని అనకూడదు. నాకు కార్యక్రమాలు ఉన్నాయండి వెళ్ళొస్తానంటే అక్కడ కూర్చుని ఆయన ఏమంటాడు, పదార్థులు అని.
అందుకని అట్లా ఇక్కడ దేవాలయంలో అటువంటి మాట్లాడుతుంది. సమయం కేటాయించాలి, సమయం కేటాయించాలి, భజన చేయాలి, కీర్తన చేయాలి, స్వామిని ధ్యానం చేసుకోవాలి. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని వెళ్ళాలి. ముందే ప్రసాదం పుచ్చుకొని తుడుచుకుంటూ బయటకు రాకూడదు. చాలా ఉంది అలా చేస్తూ ఉన్నారు. ప్రసాదం ఎక్కడికి పోదు. మీకోసం పాపం ప్రతి వారం కూడా ఇక్కడ ప్రసాదం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ప్రతి వారం అన్నదానం అవుతుంది. ఈ నెల మొత్తం అన్నదానం ఏర్పాటు చేశారు. ఆశ్వీజ మాసంలో అమ్మవారి పూజలు, కార్తీక మాసంలో సత్యనారాయణ సంప్రదాయాలు, మార్గశిర మాసంలో దత్త జయంతి, అది రాగానే వార్షికోత్సవం, ఆ తర్వాత ఇంకా ఇది హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. భగవద్గీత 100కు పైగా ప్రతి వారము అన్నదానం జరగడంలో ఇక్కడ ఉన్న శ్రద్ధ. ఇప్పటికి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. ఈ దేవాలయం 3 గురు పౌర్ణములు దాటి ఉండడం మొట్టమొదటిసారి 4వ సంవత్సరంలో అడుగుపెట్టారు. అర్చనకి అన్ని దేవాలయాల్లో 50 రూపాయలు, 30 రూపాయల నుంచి ఇక్కడ అర్చన ఫ్రీ. తర్వాత అభిషేకం చేస్తే టికెట్ ఉండాలి. లేదు, ఎవరు వచ్చినా అభిషేకం చేయొచ్చు. వాహన పూజకి కానీ మన దగ్గర ఫ్రీ, ప్రతిదీ ఫ్రీ. కాబట్టి ఈ దేవాలయం భక్తులది, ఎవరిది హైటెక్ గుడి కాదు, కమర్షియల్ గుడి కాదు. వీళ్ళందరూ ప్రచారం చేయాలి. మా దేవాలయం నెంబర్ 1 దేవాలయం. ఇక్కడ ఎటువంటి టికెట్ లేదు, ఏమీ లేదు. వచ్చిన భక్తుల్ని అర్చకులు కూడా ఏం అడగరండి, ఇచ్చింది తీసుకొని నోరు కూర్చుని ఉంటారు. ఇక్కడ అర్చకులు ఉన్నారు. ఒక అయ్యగారు, కిరణ్ అయ్య గారు కానీ ఇంకా జనార్దన్ అయ్య గారు కానీ ఇచ్చింది తీసుకుంటాం. ఏదో వాళ్ళ మీద జోటు వేస్తాను తప్ప పెద్దగా ఏమన్నా ఎప్పుడు మాట మాయిస్తూ ఉండకూడదు. మనం సమర్పయామి నీరుదలని నైవేద్యం శ్రీకాండాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ మంగళారాజాయ భోగమై సర్వైక పూర్వయాచార్యై సత్వరాజాస్తమంగళం. జై బోల్ సత్యదేవ భగవానికి, జై బోల్ రాజా రామచంద్ర భగవానికి, జై బోల్ సీతామాజీకి, జై బోల్ పవన్ సుత హనుకి, జై మంగళవాడ వెంకటరమణ గోవింద గోవింద. మళ్ళీ అక్షరం అని చెప్పి మీరందరూ కూడా చెప్పాలి. మన గుడికి పండు తీసుకురావాలి, భక్తులను పట్టుకురావాలి. ఎప్పటికీ దినదిన ప్రవర్తమానం అవ్వాలని కోరుకుంటూ వారికి 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటూ, ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని, శక్తియుక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఒకసారి గట్టిగా తప్పట్టుకోండి. అందరూ చేతులు పైకెట్టి గట్టిగా భోజన ఏర్పాట్లు చేసినటువంటి వేమపల్లి శ్రీనివాసరావు గారు, జయశ్రీ గారి దంపతులు మరియు డాక్టర్ వేమపల్లి నరేష్ గారు, ప్రమోద్ దంపతులు ఈరోజు చక్కగా మనందరూ కూడా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారు, స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబానికి మరొకసారి శ్రీ సత్యనారాయణ స్వామి ఆశిస్తూ సాయనాన్ని ఆశిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి ఆ యొక్క జనార్దన్ అయ్య గారు, వారు మనం ఇంటే ఇంకా సాయంత్రం దాకా చేస్తారు. కాకపోతే టైం బట్టి మీకోసం దీని గురించి టైం కంప్లీట్ చేశారు. వారి దగ్గర మీరు పురోహితులు వస్తారు, కిరణ్ శర్మ గారు, అయ్య గారు. వారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాకనే ఎన్నికలిసి లేవాలి. ఒట్టిగా ఆశీర్వచనం తీసుకోవద్దు. ఎందుకంటే వెంకట గారు ఒట్టిగా ఏర్పాటు చేసిన వ్రతాలు మీకు తోచినంత దక్షిణ వారికి సమర్పించి ఆ యొక్క వ్రత ఫలితాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. దీపం జగామి దీపాలను నమస్కారం.
కలశం మీదే కాదు మీరు తెచ్చుకోవాలంటే కొబ్బరికాయ ఇవన్నీ స్వామి పట్టు తెచ్చిస్తారు ఇంటికి చెప్తారు తాంబూలం తీసుకోండి పూగి పూగి దక్షిణాంబూలం సమర్పయామి తాంబూల చవరణార్థం సుఖనీలు సమర్పించారు తాంబూల చవరణార్థం శుద్ధాచమనీయం సమర్పయామి కర్పూరం పూలు అక్షరాలు తీసుకొని నిలబడండి పూజో విశ్వవేదాంతేమి యోగాం పుష్పం వేదాం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావాన్ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి యా ఏవం వేద యోగామానువాక్యే రాజతరం వేద ఆయతరవాన్ భవతి అగ్నిర్వా అపామాయతరం వాయుర్వా అపామాయతరం ఆయతరవాన్ భవతి యో వాయుర్వా ఆయతరం ఆయతరవాన్ భవతి आपो वै वायुर्वा आयतरम् आयतरवान् भवति आमुष्यदवनम् आयतरवान् भवति आमुष्यदवनम् आयतरवान् भवति आपो वै आमुष्यदवनम् आयतरवान् भवति या एवं वेद योगम् आयतरं वेद आयतरवान् भवति चन्द्रमा या एवं वेद योगम् आयतरं वेद आयतरवान् भवति नक्षत्राणि अवाम् आयतरम् आयतरवान् भवति यो नक्षत्रम् आयतरम् आयतरवान् भवति आपो वै नक्षत्रम् आयतरम् आयतरवान् भवति वज्रस्य आयतरम् आयतरवान् भवति आपो वै वज्रस्य మిగతా భక్తులందరూ కూడా తమలపాకు తీసుకొని స్వామికి ఉపచారం శక్తోపచార పూజాం సమర్పయామి यस्यस्मृणागमा पूजा क्लेशन्नं सम्पूर्णमयासिते भक्ति पुष्पं भारत्रोयं समर्पयामि अक्षतल తీసుకో మీకు కవర్ ఇచ్చారు దేవాలయం వాళ్ళు అందులో ఒక కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్ళండి కలశం మీద పెట్టిన కొబ్బరికాయని ఇంటికి జాకెట్ ముక్క కూడా ఇంటికి తర్వాత నిలబడితే అందరికీ ఆశీర్వచనం అక్షతలు వేసి తదుపరి స్వామి దర్శనం చేసుకుని కిందికి వెళ్ళి ప్రసాదం ఒక్క నిమిషం అన్నప్రసాదం వెళ్ళేటప్పుడు ఆ కలశంలో నీళ్ళు ఇక్కడ తీసుకురండి కింద శివలింగం ఉంది ఆ శివలింగం మీద నీళ్లు పోసి ఆ వేస్ట్ కాకుండా అవుతుంది ఆ కలశం దేవాలయానికి ఇచ్చి కలశం మిగతా ద్రవ్యాలని మీరు కవర్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ఆవాహనాది షోడశ ఉపచార
పూజయాయ చ సర్వాత్మిక రమా సహిత సత్యనారాయణ సుప్రీత సుప్రసన్న వరద భవతు ఏతత్ఫలం సర్వం లక్ష్మీ సమేత నారాయణ ఆధార అర్పణమస్తు. మీ చేతిలో ఉంటే మీ వారి చేతిలో అక్షతలేసి నీళ్లు పోయింది స్వామికి చూపించి ఒక పక్కకి తమలపాకులో కానీ ఒక పాత్రలో కానీ నీళ్లు అక్షతలు వదిలిపెట్టు. మీరు ఇవ్వాల్సిన రక్షణ అక్షతలు చేతిలో పట్టుకుని ఉండండి. ధర్మం నేర్పావు, శాంతి స్థాపన చేశావు. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం నీ ద్వారం. శరణం శరణం యేసు శరణం, శరణం శరణం అల్లా శరణం. శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం. శరణం శరణం నానక శరణం, శరణం శరణం సాయి శరణం. శరణం శరణం యేసు శరణం, శరణం శరణం సాయి శరణం. శరణం శరణం అల్లా శరణం, శరణం శరణం సాయి శరణం. శరణం శరణం సాయి శరణం. శరణం శరణం సాయి శరణం, శరణం శరణం సాయి శరణం. శరణం శరణం సాయి శరణం, శరణం శరణం సాయి శరణం. శరణం శరణం సాయి శరణం, శరణం శరణం సాయి శరణం. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. తిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. తిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. తిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా. మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు. తన వెలుగును ప్రసరించాడు. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కొండకు ఈ చెట్టు కిందనే ఉండకు. సాయి సాయి రామ మసీదుకు అను మహల్సాపతి పిలుపుకు. మసీదు
పీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయుతుడి లోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్. కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి పాదుకలు ఎదపై నిలిపి సాయి పాదుకలు ఎదపై నిలిపి సాగెను పల్లకి నేడు పల్లకి వెంట చల్లగా కదిలెను బాబా పదములు చూడు బాబా పదములు చూడు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అతి శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే
అటు తాళాలు ఇటు మేళాలు, అటు తాళాలు ఇటు మేళాలు, ఆడే భక్తగణాలు. పల్లకి ఉత్సవం చూసిన చాలు, పలుకును పాషాణాలు, పలుకును పాషాణాలు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి, ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. ద్వారక దాటి తరలిన పల్లకి, ద్వారక దాటి తరలిన పల్లకి, చేరెను చావడి ముందు. ప్రమధుల నడుమ పరమశివునిలా బాబా వేసెను చిందు, బాబా వేసెను చిందు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి, ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి, ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ సాయి షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే,
ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడి హరి మందిరము షిరిడి హరి మందిరము ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహ సాయిరాం గాంధీ చౌక్లో వేయించేసినటువంటి శ్రీ వరప్రదాత షిరిడి సాయి మందిరం ఈరోజు మన ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నాము. ఈరోజు బుధవారము పంచమి బహుళ పంచమి పునర్వసు నక్షత్రం బుధవారం ఎంతో విశిష్టమైన రోజు. ఈ మూడు పంచమి బుధవారం పునర్వసు నక్షత్రం కలిసి రావటం చాలా అరుదు. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మన మందిరంలో ఒక 50 జంటలకి సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం జరిగింది. ఎంతో దిగ్విజయంగా ఇప్పుడే ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అలాగే ఈరోజు ఈ వచ్చిన వ్రతం చేసుకున్నటువంటి జంటలందరికీ సుమారు 150 మందికి ఈ అన్నప్రసాద కార్యక్రమంలో వితరణ చేసిన దాతలు వేణుపల్లి శ్రీనివాస్ జయ దంపతులు, వేణుపల్లి నరేషు ప్రమోదిని దంపతులు ఈరోజు వారు స్పాన్సర్ చేశారు. అలాగే ఈ కార్తీక మాసం పురస్కరించుకొని మేము ప్రతి సంవత్సరం చేసినట్టుగానే కార్తీక మాసం 30 రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోజుతో 20 రోజులు అయిపోయింది. ఇంకా 10 రోజులు ఈ కార్తీక మాసం అన్నదానం చేస్తాము. కాబట్టి భక్తులు దాతలు ఎవరైనా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ఇట్లు చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు, వరప్రదాత షిరిడి సాయి మందిర్, ఖమ్మం.